మరి బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం చోటు చేసుకుంది. కారులో చిక్కుకుని 4 చిన్నారులు మృతి చెందారు. ఆగి ఉన్న కారులో ఆడుకునేందుకు వెళ్లారు చిన్నారులు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయారు. విజయనగరం జిల్లా ద్వారంపూడిలో విషాదం చోటు చేసుకుంది. కారులో చిక్కుకుని 4 చిన్నారులు మృతి చెందారు. ఆగి ఉన్న కారులో ఆడుకునేందుకు వెళ్లారు చిన్నారులు. కారిడోర్లు లాక్ కావడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయారు. విజయనగరం జిల్లా ద్వారంపూడిలో విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్లో అందిస్తారు. సౌమ్య, కారులో చిక్కుని 4 చిన్నారులు మృతి చెందారు. మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్టెక్రీ విజయనగరంలో ద్వారపూడి గ్రామానికి చెందిన దీంతో చాలా అత్యంతకర బాధాకరమైన సంఘటన మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ద్వారపూడి గ్రామానికి చెందిన 4 చిన్నారులు సరదాగా ఆడుకోవడం కోసం వెళ్లారు. అయితే కార్ డోర్ లాక్ పడడంతో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు చిన్నారులు 4 కూడా కారులోనే చిక్కుకుపోవడంతో మృతి చెందారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ 4 చిన్నారులు కూడా ఉదయాన్నే ఇంటి నుంచి ఆడుకోవడం కోసం బయటికి వెళ్లారని తెలుస్తుంది. తల్లిదండ్రులంతా కూడా ఉదయం కాసేపటి తర్వాత 4 చిన్నారుల్ని గ్రామం అంతా వెతికినప్పటికీ కూడా చిన్నారులు ఎక్కడా కనిపించలేదు. అయితే దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు ద్వారపూడి గ్రామం అంతా కూడా జల్లెడ పట్టి వెతికారు. అయినా సరే చిన్నారుల ఆచూకీ తెలియలేదని చెప్పుకోవచ్చు. చివరాఖరికి ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మహిళా మండలి కార్యాలయం ఉందో ఆ కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులో 4 చిన్నారులు ఉండడం గమనించిన గ్రామస్తులు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అయితే ఇది తెలుసుకొని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో హుటాహుటిన కారు దగ్గరికి వెళ్లారు. అయితే ఆ సమయానికి చిన్నారులు 4 కూడా మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. చిన్నారులు 4 సరదాగా ఆడుకోవడానికి ఊరు వద్దకు వెళ్ళగా ఊర్లో ఉండేటటువంటి ఆగి ఉన్న కారులో సరదాగా కాసేపు కూర్చోవడం కోసం వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే చిన్నారులు కారు ఎక్కిన తర్వాత కాసేపటికి ఆ కార్ డోర్ లాక్ అవ్వడంతో 4 చిన్నారులు కూడా అక్కడి నుంచి బయటకు రాలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఎవరు ఆ చిన్నారులను చూడకపోవడంతో ఊపిరి ఆడక చిన్నారులు 4 కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే మృతి చెందిన 4 చిన్నారులు కూడా ముందు బుచ్చిబాబు భవానీ దంపతుల కుమారుడు 8 years ఉదయ్ ఒక అబ్బాయి అయితే బూర్ల ఆనంద్ ఉమా దంపతుల 2 చిన్న కుమార్తెలు 8 సంవత్సరాల చరిష్మా, అదేవిధంగా చారుమతి 6 సంవత్సరాలు, అదేవిధంగా కన్ను సురేష్ అరుణ దంపతుల కుమార్తె అయినటువంటి మనస్విని అనేటటువంటి ఇంకో చిన్నారి. మొత్తం 4 చిన్నారులు ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో మృతి చెందారని చెప్పుకోవచ్చు. చక్రి మనం కలిసి చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో రీసెంట్ గా కూడా మనం చాలా దగ్గరలో చూసాము ఇలా కార్ డోర్లు లాక్ అవడంతో చిన్నారులు ఊపిరాడకి మృతి చెందినటువంటి ఇన్సిడెంట్. అయితే ముఖ్యంగా ఎవరైతే కార్లు వాడుతున్నారో అట్లీస్ట్ పార్కింగ్ చేసిన తర్వాత ఆ పార్క్ చేసిన కార్లకి కనీసం లాక్ అనేది పర్ఫెక్ట్ గా వేశారో లేదో చూసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలి. ఇలా తెలిసిన వయసులో చిన్నారులు కానివ్వండి లేదా మిగతా వాళ్ళు కానివ్వండి కారులో ఉంటే ఆక్సిజన్ డెఫిసిటీతో వాళ్ళు బయటకు రాలేక మృతి చెందినటువంటి సంగతులు మనం కలిసి చూస్తున్నాం. చెప్పి ఏదేమైనా సరే చాలా బాధాకరమైన విషయం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.